బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఔటర్ రింగ్ రోడ్ పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ఒక డీసీఎంని ఢీకొట్టిన కారు, ఆ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటు ఔటర్ రింగ్ రోడ్ పైన భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. 2 లైన్లలో నిలిచిపోయాయి వాహనాలన్నీ కూడా. మనం విజువల్స్లో చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ని. ఇటు డీసీఎంని ఢీకొట్టింది ఒక టొయోటా ఫార్చునర్. ఇటు నార్సింగి టీఎస్పీఎస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. రంగంలోకి ఇటు ఔటర్ రింగ్ రోడ్ సిబ్బంది రంగంలోకి దిగి క్రేను సహాయంతో ఆ 2 వెహికల్స్ని కూడా రోడ్డుపై నుంచి తొలగించారు ఆ సిబ్బంది. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు నుంచి ఇటు గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. హై స్పీడ్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంటున్నారు పోలీసులు. దానికి సంబంధించిన విజువల్లీ మనం చూస్తున్నాం. బ్లాక్ కలర్ ఫార్చునర్, అలాగే ఒక డీసీఎం. ఆ బ్లాక్ కలర్ ఫార్చునర్ నంబర్ కూడా మనం చూడొచ్చు, TS05 EP 0001. ఒక ఫ్యాన్సీ నంబర్ అని చెప్పొచ్చు. మొత్తానికైతే ఒక విఐపికి సంబంధించిన కారా, మరి ఒక బిజినెస్ మ్యాన్కి సంబంధించిన కారా. సాధారణంగా బ్లాక్ కలర్ బిజినెస్ పీపులే బ్లాక్ కలర్ వెహికల్స్ని యూజ్ చేస్తుంటారు. పొలిటీషియన్స్ కానీ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు వైట్ కలర్ వెహికల్స్ యూజ్ చేస్తారు. సో మొత్తం మీద ఆ ఫార్చునర్ కార్ మనం ముందు భాగం ఒక్కసారి చూస్తే కనుక ఎంతగా క్రష్ అయిపోయిందో మనం చూడొచ్చు ఆ విజువల్లో. పూర్తిగా ముందు భాగం పూర్తిగా క్రష్ అయిపోయింది. దాంట్లో ఉన్న ఎయిర్ బ్యాగ్స్, ఎయిర్ బెలూన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఓపెన్ అయిపోయాయి. మరి ఆ డీసీఎం వెనక భాగంలో వెళ్ళి హై స్పీడ్లో ఆ వెనక భాగం ఆ విజువల్స్ చూస్తే అసలు దారుణంగా ఉన్నాయి. ఆ ముందు భాగం ఇంజన్కి సంబంధించిన బే అంతా కూడా క్రష్ అయిపోయింది. ఆ లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ సీట్ కూడా క్రష్ అయిపోయింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. అతి దారుణంగా ఉంది. ఒకసారి ఆ డీసీఎం చూస్తే కనుక చూడొచ్చు. డీసీఎం ఒక్కసారిగా స్ట్రైట్గా వెళ్తున్న డీసీఎం కాస్త దాని వెనక భాగం అంతా కూడా క్రష్ అయిపోయి ఒక సైడ్కి ఆ వెహికల్ తిరిగిపోయింది. మొత్తం మీద ఒక 2-3 లేన్స్, ఆ 2-3 లేన్స్ కూడా పూర్తిగా జామ్ అయిపోయినాయి. ఇటు పోలీస్ సిబ్బంది, అలాగే ఇటు ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించిన సిబ్బంది అందరు కూడా అక్కడికి చేరుకున్నారు. విజువల్స్ మనం చూస్తున్నాం. ఎంతగా ట్రాఫిక్ జామ్ నెలకొందో చూస్తున్నాం. ఇది టీఎస్పీఏ ఇటు టీఎస్పీఏకి పరిసర ప్రాంతాల్లో, అప్పాకి పరిసర ప్రాంతాలను కూడా చెప్పొచ్చు, పోలీస్ అకాడమీకి పరిసర ప్రాంతాల్లో జరిగిన ఘటన అంటూ ఇటు పోలీసులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఇటు శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ముగ్గురి పరిస్థితి కూడా ఎలా ఉంది, ఆ ముగ్గురి పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శిల్ప ఉంది, ఒకసారి శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు అతివేగం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందా? ఆ ముగ్గురు పరిస్థితి కూడా ఎలా ఉంది? ఆ వెహికల్ ఎవరిదని తెలిసింది ఇప్పటిదాకా? డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా ఆ వెహికల్కి సంబంధించి? రైట్, ఔటర్ రింగ్ రోడ్ పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం అనేది జరిగింది. ఒకవైపు ఫార్చునర్ కార్ అనేది ముందు వెళ్తున్నటువంటి డీసీఎం కార్ని ఒకవైపు అత్యంత బలంగా ఢీకొట్టడంతో మొత్తం కూడా ఇక్కడికక్కడ అటు డీసీఎంలో ఉన్నటువంటి వెనక భాగం కావచ్చు, ఇటు కారుకున్నటువంటి ముందు భాగం కావచ్చు, మొత్తం కూడా నుజ్జు అయింది. ఆ సమయంలో కార్లో మొత్తం ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ముగ్గురు కూడా తీవ్రమైనటువంటి గాయాలై ఒక్కసారిగా బలంగా ఢీ కొట్టడంతో వెంటనే ఎయిర్ బెలూన్స్ అనేవి ఓపెన్ కావడంతో అటు ప్రాణాపాయం మాత్రం తప్పింది. కానీ వాళ్ళకు మాత్రం తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి చేరి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. ఒకవైపు మితిమీరినటువంటి వేగం కారణంగానే బండిని కంట్రోల్ చేయలేక ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. జనరల్ గా ఔటర్ పైన కావచ్చు, ఇటు పీవీ ఎక్స్ప్రెస్ పైన కావచ్చు, ఒకవైపు స్పీడ్ లిమిట్స్ అనేవి పెడుతుంటారు. వెహికల్స్ అనేవి చాలా స్పీడ్ గా వస్తుంటాయి. 120 స్పీడ్ లిమిట్ మాత్రమే వెళ్ళాలంటూ కూడా పోలీసులు ఎప్పటికప్పటికి చెప్తున్నప్పటికీ అది మాత్రం పట్టించుకోకుండా మితిమీరిన వేగంతో ఒకవైపు ముందున్నటువంటి వెహికల్ ని గమనించాక దాన్ని అదుపు చేయలేక ఈ ప్రమాదం జరిగినట్లు కూడా గుర్తించారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి మొత్తం 2 లైన్స్ లో మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్, దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేది నిలిచిపోయింది. అండ్ వాళ్ళకు సంబంధించినటువంటి ఇప్పటికే కారుని మొత్తం కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీస్ స్టేషన్ తరలించి ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఆ కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ కారు ఎవరిది, అండ్ అందులో ప్రయాణిస్తున్నటువంటి వారు ఎవరు, ఆ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరి పైన కూడా ప్రస్తుతం అయితే ఆరా తీస్తున్నారు. ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, నడిపేటువంటి వ్యక్తి ఓనరా లేకుంటే డ్రైవరా
అనే యాంగిల్లో ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంకోవైపు దీనిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 2 అవర్స్ గచ్చిబౌలికి వస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం అనేది జరిగింది. వెంటనే ఎక్కడికక్కడ క్రేన్ సహాయంతో ఉన్నటువంటి 2 వాహనాలు అటు ఒకవైపు జనరల్ గా హెవీ వెహికల్స్ అన్నది చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, కానీ మనకు విజువల్స్ లో కనిపిస్తుంటే ఒకవైపు మొత్తం కూడా చాలా వరకు నుజ్జుని అంటే ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జనరల్ గా హెవీ వెహికల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి, చాలా వరకు ఉంటాయి, కానీ కారు అత్యంత బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం తీవ్రత అనేది పెరిగింది. వెంటనే రాత్రిపూట 9 గంటల సమయంలో ఈ ప్రమాదం అనేది జరిగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళని హుటాహుటిన హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ కారు ఎవరిదాన్ని కనుక్కునే ప్రయత్నం ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. దీనిపైన ప్రస్తుతం అయితే పోలీసులు ఎందుకంటే ఇప్పటికే స్పీడ్ లిమిట్స్ లో అవేర్నెస్ పెంచుతున్నారు. స్పీడ్ లిమిట్స్ పాటించాలి, 120 స్పీడ్ చేయాలి, అంతకన్నా ఎక్కువ స్పీడ్ తో వెళ్తే వెహికల్స్ అనేవి కంట్రోల్ చేయడం చాలా వరకు కూడా ఇబ్బందిగా మారుతుందని ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ మితిమిన్న వేగంతో చాలా మంది ఈ విధంగా జరుగుతున్న గతంలో కూడా చాలా వరకు పీజీ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఔటర్ పైన ఇలాంటి వెహికల్స్ ఎక్కువగా ఔటర్ పైన ప్రమాదాలు అవుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఓవర్ స్పీడ్ చాలా వరకు కూడా ప్రమాదాలు అవుతుంటాయి. వీటిని చాలా వరకు కూడా పోలీసులు అవేర్నెస్ తెప్పిస్తున్నప్పటికీ దాన్ని మాత్రం పట్టించుకోకుంటే ఈ విధంగా అవుతూ కూడా ఒకవైపు ప్రమాదాలకు గురవుతున్నారు. అంటే ఈ ఇష్యూ పైన నెంబర్ ప్లేట్ ఆధారంగా అది ఎవరిది కార్ అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేసి ఇంకోవైపు కార్లో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురికి విషమంగా ఉన్నట్లు, ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ మన సిటీకి ఒక లైఫ్ లైన్, కానీ ఒక్కసారి రాత్రి అయిన తర్వాత అది ఒక డెత్ ట్రాప్గా మారుతుంది. హై స్పీడ్స్లో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి ఒక డెత్ ట్రాప్ లాగా ఇది రాత్రి వేళ ఇది హై స్పీడ్స్లో వెళ్ళే వాళ్ళకి ఒక డెత్ ట్రాప్ లాగా మారుతుంది. ఒకసారి మనం చూస్తే గడిచిన 24 నుంచి 48 గంటల్లో నిన్న మధ్యాహ్నం పూట కూడా ఇటు వరంగల్ నుంచి వస్తున్న ఒక టాటా ఇండికా విస్టా కార్ కూడా హై స్పీడ్తో రావడంతో మొత్తానికైతే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఇటు కపిలవాయి లక్ష్మీనారాయణ 54 సంవత్సరాల వయసున్న ఒక ఆయన కూడా చనిపోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం జరిగింది. ఇప్పుడు లేట్ నైట్లో కూడా అదే ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్లో 4 లేన్స్ ఉంటాయి. మనం విజువల్లో చూస్తున్నాం కదా. ఇటు డీసీఎం లాస్ట్ లేన్కి వెళ్ళిపోయింది, లాస్ట్ లేన్కి జరిగింది. మొత్తంగా అది ఇటు 3rd లేన్లో ఉన్నప్పుడే యాక్సిడెంట్ జరిగింది. ఆ 3rd లేన్ నుంచి 4th లేన్కి కాస్త ఆ వెహికల్ పక్కకు జరిగిపోయింది. ఆ విజువల్లో మనం చూస్తున్నాం. సో సాధారణంగా ఫస్ట్ 2 లేన్స్లో 120 km/h స్పీడ్ని మెయింటైన్ చేయాలంటూ చెప్తారు. దానికంటే హై స్పీడ్స్లో ఉంటే కనుక ఇటు స్పీడ్ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఆ స్పీడ్ కెమెరాస్ కూడా ఇమీడియట్గా ఒక టికెట్ని కూడా రేస్ చేస్తాయి హై స్పీడ్లో ర్యాష్ డ్రైవింగ్లో చేసిన. అలాంటప్పుడు ఈ రాత్రి వేళ కొంత స్పీడ్ కెమెరాస్ లేని ప్లేసెస్ కావచ్చు, అలాగే రాత్రి వేళ కొంత ట్రాఫిక్ తక్కువ ఉన్న సమయంలో కావచ్చు, హై స్పీడ్స్లో ట్రావెల్ చేసినప్పుడు హెవీ వెహికల్స్ 3rd లేన్ 4th లేన్, ఈ 3rd 4th లేన్లో సాధారణంగా హెవీ వెహికల్స్ని వెళ్తుంటాయి. అవి 80 స్పీడ్లో కానీ లేకపోతే 80 కంటే తక్కువ స్పీడ్లో అవి ట్రావెల్ చేస్తుంటాయి. వాటిని ఒకవేళ దాటుకోవాలనుకున్నా, వాటిని ఒకవేళ క్రాస్ చేయాలన్నప్పుడు వాళ్ళ స్పీడ్స్ని ఎస్టిమేట్ చేయకపోవడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అంటే 120 స్పీడ్లో ఉంటే సాధారణంగా పక్కన వెళ్తున్న వెహికల్స్ని ఎస్టిమేట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ 120 కంటే ఎక్కువ స్పీడ్లో 130, 140 అలాంటి స్పీడ్స్లో వెళ్ళినప్పుడు మిగతా వెహికల్స్ స్పీడ్స్ని ఎస్టిమేట్ చేయలేనప్పుడే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. మొత్తానికైతే ఆ విజువల్ ఒక్కసారి చూస్తే మనగా ఆ ఫార్చునర్ కార్, అసలు ఫార్చునర్ ముందు నుంచి ఏ రకంగా కూడా ఫార్చునర్ అని అనిపించట్లేదు, అంతగా క్రష్ అయిపోయింది. ఒక డీసీఎంని వెనక భాగం నుంచి గుద్దితే ఆ డీసీఎంకి సంబంధించిన వెనక టైర్లు అన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఒకవైపు వంగిపోయింది డీసీఎం అంటే మనం అర్థం చేసుకోవచ్చు దాని ఇంటెన్సిటీ ఎంతగా ఉందో, ఎంత స్పీడ్స్లో వెళ్ళి ఆ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు. మనం విజువల్స్లో చూస్తే అసలు ఆ ముందు భాగం అసలు ఏమాత్రం కూడా ముందు భాగాన్ని మనం ఒక కారుతో పోల్చలేము. ఒక కూల్ డ్రింక్ టిన్ని కనుక మనం క్రష్ చేస్తే, ఒక కోక్ టిన్ని క్రష్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి ఆ కారు ముందు భాగం మనం చూస్తే కనుక. మరోపక్కన ఆ డీసీఎం మొత్తంగా లాస్ట్ లేన్ దాకా వెళ్ళిపోయి మరి అది లెఫ్ట్ సైడ్, దాని పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆ టైర్స్ కానీ అవన్నీ కూడా మొత్తంగా క్రష్ అయిపోయినాయి. ఇటు హుటాహుటిన
ఓఆర్ఆర్కి సంబంధించిన సిబ్బంది పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వెహికల్స్ని పక్కకు తీసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద లేన్ మెయింటైన్ చేయకపోవడమా, హై స్పీడా, దీనికి గల ముఖ్య కారణం ఏంటి అన్న కోణంలోనే ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్